వచ్చిందే బుల్లెట్ మీద, అదేదో విమానం అయినట్టు ఆ బిల్డప్ ఏంటి? అదో తుత్తిరా అదో తుత్తి సాటిస్ఫాక్షన్ తుత్తి. ఓ తృప్తియా? నాకు చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలని ఆశ. మీరు ఎప్పుడు ఎక్కారా? నేనైతే ఎప్పుడు ఎక్కలేదు సార్. నాకు అవకాశం వచ్చినా ఎక్కను. ఎందుకురా? కింద చూడడానికి విమానం పెద్దగా ఉంటుంది, పైకి పోయే కొద్ది చిన్నగా అవుతుంటుంది. అక్కడ పోయినాక ఇరుక్కుగా ఊపిరాడకుండా చచ్చిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? మీరు ఒక టెస్ట్ పెట్టాలి. ఒక కోడి గుడ్డు ఉంది, కోడి ఎగ్గు ఉంది అనుకుందాం. ఆ కోడి ఎగ్గులోంచి కోడి పిల్ల బయటకి ఎలా వస్తుంది? పగ్గలగొట్టుకుని వస్తుంది. అసలు ప్రశ్నే తప్పు. ఎందుకు? కోడిగుడ్డులోకి పిల్ల ఎలా పోయింది ముందని చెప్పు. బా కమిషనర్ గారు సార్, ఏమైంది సార్? 6 నెలల నుంచి ఒక్క కేసు కూడా పట్టుకోలేదని చాలా సీరియస్ గా ఉన్నారు. డాక్టర్లు ఏమంటున్నారు సార్? హాస్పిటల్ సార్. దేనికిరా? సీరియస్ అన్నారు కదా. ఇంకో 2 రోజుల్లో కేసు పట్టుకోకపోతే మన అందరం సస్పెండ్ అంట. ఫస్ట్ కేసు ఎక్కడుందో చూసుకోండి. హలో, పంజాగుట్టలో మర్డర్ జరిగిందా? ఫస్ట్ డెడ్ బాడీ ఎక్కడుందో చూసి అక్కడికి వెళ్ళిపోదాం. పదండి. డెడ్ బాడీ కదున్నా కూడా స్మెల్ రావట్లేదంటే ఎలా చంపారంటావు? ఒక్క నిమిషం సార్, వెళ్ళి చూసేసి అయ్యో, ఎన్ని రోజులైందిరా సాక్షుత్కి? సార్, ఉతికితే పాతది అయిపోతాను, ఉతకలేను సార్. ఇంకా నయం, అండర్ వేర్ ఉతికితే పాతగా అయిపోతుంది, ఉతకట్లేదు అని అనలేదు. అది వేసుకుంటలే కదా సార్ ఉతకడానికి. వెళ్ళి పంచనామాల సంగతి చూసుకో. ఒక్క నిమిషం సార్. అదే ఏం చేస్తున్నావురా? పంచనామాలు అన్నారు కదా సార్, 3 అయినాయి, 2 నామాలు బ్యాలెన్స్ ఉన్నాయి. అదే అమిత్, ఇక్కడ పెట్టురా, ఇక్కడ పెట్టు నామాలు. కేసు బుక్ చేయాలి. డెడ్ బాడీని తీసుకొని వచ్చేసి నేను స్టేషన్కి వెళ్ళిపోతున్నా. రిటైర్మెంట్ ఏజ్ కి వచ్చారు, ఒక్క కేసు మీ అకౌంట్ లో లేదని చెప్తున్నారు కాబట్టి అది మీరే తీసుకెళ్ళండి సార్. వద్దు సార్, మీరు తీసుకోండి సార్, కేసులు లేవంటారు కదా సార్. మీరే తీసుకోండి సార్. మీరు తీసుకోండి సార్. మీకు చెప్తే అర్థం కావట్లేదా సార్? మీ అసలు ఇంతమంది చూసినా సార్, ఇద్దరం కలిసి తీసుకెళ్తాం. అంతే సార్. డెడ్ బాడీ సార్. ఇప్పుడు మరి సార్కి ఏం సమాధానం చెప్పాలి సార్? ఒక్క నిమిషం సార్, మేము సార్ 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 ఎక్కడ డెడ్ బాడీ? సార్, మీకు విషయం తెలుసా? పోలీసులను చూసి దొంగలే పారిపోతారు అనుకుంటే ఈ రోజు డెడ్ బాడీ కూడా పారిపోయింది సార్. హలో సార్, 1 గంటలోనా చచ్చిపోయిన డెడ్ బాడీ ఎవరిదనుకుంటున్నావు? ఎవరిది సార్? ఎమ్మెల్యే గారి బావగారు. ఇంకో గంటలో స్టేషన్కి వస్తున్నాను, డెడ్ బాడీ చూస్తాను అంటున్నారు ఆయన. ఇప్పుడు ఏం చేద్దాం రా? సార్, ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? ఎవరో ఒకరిని శవం లాగా పడేసాం అనుకోండి, ఆ గ్యాప్ లో శవాన్ని ఎత్తుకోవడానికి మనం పంపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎవరు దొరుకుతారా? ఎవడో ఒక బక్రాగాడు ఉంటాడు సార్. నన్ను చెప్తారండి సార్, ఇంతకన్నా బక్రా ఎవడు లేడని. నీకు మంచి యాక్టింగ్ చెప్తాను, చేస్తావా? డెడ్ బాడీ క్యారెక్టర్ చెయ్యి. డైలాగులు ఎన్ని ఉంటాయి సార్? డెడ్ బాడీకి డైలాగులు ఏంట్రా? డైలాగ్ కదా, ఇచ్చేయండి, డబ్బులు అడుగుతాడు కదా. వెరైటీ రోజు నా కాయ చూస్తాడు సార్. ఏమేం కాయలు తినేవాడు? జామకాయ, జామకాయ, యాపిల్ కాయ. ఒక్కసారి నా ముఖం చూసిపోతే బంగారు. ఆ దుప్పతం కప్పు. మా నాయకుడు చచ్చిపోయాడు. లోపల ఉన్నది నాయకుడు కాదని తెలిసి ఈడు చచ్చిపోతారా? మాకెంతో మేలు చేశారు సార్, ఎంతో మేలు చేశారు సార్. వీడేంటి మెయిల్ చేశాడంటే వీడు ఫీమేలా? ఒక్కసారి మొక్కలు చూస్తా సార్, ఒక్కసారి చూస్తా సార్. రక్తంగా కొంచేస్తావురా? నువ్వేందా చెప్పే. అసలు శవం దొరకకుండా ఈ పక్క శవాలు ఎత్తురా మనకు. అపార్ట్మెంట్, డబల్ అపార్ట్మెంట్ వేసి పైన పెట్టేసి. మన డబుల్ ప్రమోషన్ సార్, 2 శవాలు. ఆ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో తెలియకుండా నా టెన్షన్ లో నేనుంటే మీరేంట్రా ప్రమోషన్? నీకి నమ్ముకొని నాకి రాజస్థాన్ నుంచి వచ్చాను బావా. నీకి నమ్ముకొని పెళ్లి కాకుండా
వద్దు అంత దేకుతా అన్నది. దేకింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారా. ఈ ఎమ్మెల్యే వచ్చే లోపల ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. నా బావను చంపినాడు, దొరికినాడా? ఆంది వే సార్, వస్తున్నారు, దగ్గరలో ఉన్నాడు. వీడిని ఎలా చంపారో నేను చూడాలా, వాడిని అలాగే చంపాలా నేను చూస్తా. మీరు చూడలేరు సార్, ఎందుకంటే ఆ శవాన్ని దారుణంగా ముక్కలు ముక్కలుగా ఏం చేశారో కూడా అర్థం కాదు సార్ నాకు. ఎందుకు అంత లాగు? వీడు మొహంలా చేశారని చెప్పొచ్చుగా. ఇక్కడ మీ అందరికో విషయం చెప్పనీకి వచ్చిన మన శాసన సభ్యుడికి అర్థం కాకుండా ఒక్క పదం కూడా ఆంగ్లంలో మాట్లాడకుండా చెప్తున్నా, సరిగ్గా వినండి. ఉదయం పంజాగుట్టలో ఒక శవం దొరికింది. ఆ శవం అంటే నాకు ఇష్టం. దాన్ని మినహాయించి మిగతా శవాలు మీ ఇష్టం. హత్యలు జరిగిన కొద్ది కొత్త శవాలు వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఏమయ్యా ఇన్స్పెక్టరు, నా బావను చంపినాడా? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్? ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. చివరిసారిగా నా బావను ఒకసారి చూస్తా. బావా! ఏమన్నా చేసిండ్రా? ఇట్లా బస్సు చేసినాం అన్నా. ఏమ్రా ఈ మధ్య రోజా మేడం చూసా, ఏమైందిరా? సన్నగా అయింది, మస్తున్నానా? అరే అవురా, సేమ్ సునీల్ శెట్టి లెక్క అయింది. సునీల్ శెట్టి? సునీల్ శెట్టి ఏందన్నా? అరేగా హిందీ హీరోయిన్ ఉంటే చూడరా సన్నగా. సునీల్ శెట్టి అదే శిల్పా శెట్టి. నేనేమన్నారా? సునీల్ శెట్టి అన్న. నువ్వేమన్నారా? శిల్పా శెట్టి అన్న. రెండిట్ల శెట్టి ఉంది కదరా. సరే గాని మొన్న దావకాన ముందు చితగొట్టిలాట ఏంది కథ? అరే నేను చితగొడ్డరా అవన్నీ. అసలు ఏమైందన్న? అరే కుల్లాం కుల్లా పెద్ద బోర్డు పెట్టుకున్నారా, సైకో ద రేపిస్ట్ అని చెప్పి. ఇంకా డాక్టర్ అంట. ఈ ఊకుంటామా, దెత్తడి 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 కొట్టినా. అది సైకో ది రేపిస్ట్ కాదన్నా, ఫిజియోథెరపిస్ట్. నేనేమన్నారా? సైకో ది రేపిస్ట్. నువ్వేమన్నారా? ఫిజియోథెరపిస్ట్. రెండిట్ల టిస్ట్ ఉంది కదరా. అవునులే, ఇంగ్లీష్ రానివాడు ఎన్నైనా చెప్తాడు. ఓడికిరా ఇంగ్లీష్ రాదు. సరే నేను కొన్ని అడుగుతా, చెప్తావా? చెప్తా. సరే, ఫోర్డ్ అంటే ఏం చెప్పానా? ఫోర్డ్ అంటే తెలియదు ఆరా, బండి. ఆక్స్ఫోర్డ్ అంటే? ఆక్స్ అంటే ఎద్దు, ఫోర్డ్ అంటే బండి, ఆక్స్ఫర్డ్ అంటే ఎడ్ల బండి. అరే అన్నా, నీకు ఇంత ఇంగ్లీష్ ఏడా నేర్చుకున్నావు అన్నా? ఇంగ్లీష్ సినిమాలు చూసి నేర్చుకున్నారా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అంత ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తే. మొత్తం డైలాగ్ అంటే అర్థమైతే? అన్ని డైలాగ్. అన్నా, ఏమ్రా? నీ కార్ కి 2 టైర్లే ఉన్నాయి, ఎందుకన్నా? అరే మొన్న పార్కింగ్ దొరకలేదని చెప్పి అట్లా చూసి 2 వీలర్ పార్కింగ్ లో పెట్టినా. కథం 2 టైర్లు లేపేసారు. చూసుకొని పెట్టొచ్చుగా అన్న. అరే చూసుకునే పెట్టినా బే. ఆ 2 బోర్డులు పెట్టిండు, 2 వీలర్ అని. 2 కలిపితే 4 వీలర్ అయితే కదా పెట్టినా. పండ్లు రాలుతాయి బిడ్డ. ఏం పేరు? ఇడియట్. మీ అయ్య పేరు అడగలేదే, నీ పేరు అడిగినా. అక్క కథలు వాడక ఏం పేరు చెప్పు. పావని. పావని. మనసు పగిలేలా ప్రేమించనా, పగిలిన మనసుతో ప్రేమించనా? చెప్పు తెగేలా కొట్టనా, తెగిపోయిన చెప్పుతో కొట్టనా? నేను సిఐ కూతుర్ని, తెలుసా? నేనెవరు ఎరకనా? ఎవరు? సీఎం తమ్ముని కొడుకును. సారీ అండి. మీ పెద్ద బాపు కాక సీఎమ్మా? అరే నువ్వు కలిసినావు కదరా. నేనెప్పుడు కలిసిన అన్న? అరే మా పెద్ద బాపు చంద్రమౌళితో కలవలేదురా నువ్వు? సీఎం అంటే చంద్రమౌళి. ఏది గల్లి మూల మీద ఉంటాడు, కిరాణా షాప్. కిరాణా దుకాణం. అరే ఎయిర్పోర్ట్. నిన్నే మర్యాద మాట్లాడు. ఎయిర్పోర్ట్ ఏంటి? సరే ఏమ్రా టక్లు? ఏమండి, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. పోరాడు కొత్త వచ్చి పరీక్ష చేయగరా, అవగాహన చేస్తావు. అరే టైం ఎంత అయిందిరా? 10:30 అండి. అదే జల్సా టైం. జల్సా టైం అంటే మీ స్కిట్ వచ్చే టైం. దీన్నే గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి గుండుకు తలిగించుకోవడం అంట. ఇడవడరా. ఏమ్రా గుర్కాయని చూస్తున్నావు? ఏమ్రా గురకాయని చూస్తున్నా, గుడ్లు దించు దించు. అన్నాయుడు ఛాతి లేపుతాండి. అన్న చెప్పింది ఛాతి దించమని చెప్పు. అన్న చెప్పింది ఛాతి దించురా. అబ్బే, ఇక్కడ ఛాతి ఎత్తితే గిట్టితే నేనెత్తాను, నువ్వెత్తుతా.
నువ్వెత్తుడు ఏందా ఏం చాతెత్తినా ఏమెత్తినా నేను ఎత్తాలి ఎత్తరు ఏమ్రా అయ్యా ఓ మై గాడ్ అరే నీకేం కావాలో చెప్పరా ఇట్స్ బెటర్ అమ్మా ఇప్పుడు నేను చాక్కుంటా నువ్వు వచ్చి అవుట్ చేయవా నేను కూడా అనుకోలేము మొన్న నాగబాబు సార్ నవ్వు రాలేదు అన్నాడు కదా నవ్వితే ఇట్లనే ఉంటది ఏమో అని గుర్తొచ్చి నవ్వుతా అన్నా ఏమ్రా దీపావళి వస్తుంది అన్న అరే ఆడ తెచ్చిపెట్టిన బాంబులు తీసుకొచ్చిరా ఇంకి నా ఈ లడేందన్నా హైపర్ ఆదిల్ అదిరా ఇది మొదలు పెట్టిందంటే లాస్ట్ వరకు టప 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 వేలుతారే ఉంటది ఇంత పెద్ద పటాక కొడదానా కనిపిస్తారు ఎదురా సైజ్ చూస్తే పటాస్ ప్రకాష్ బత్తి ఏందని ఇంత చిన్నగా ఉంది మనకెందుకురా అవుట్ సైడ్ నాది ల్యాండ్ ఒకటి ఉందన్నా దాదా వచ్చిన చాలా ప్రాబ్లం చేస్తున్నా వాడు నువ్వే హెల్ప్ చేయాలన్నా నాకు అరే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏం చేసినా శంకర్ దాదా మనం చేయాలి ఆడోడు చేస్తే ఊకుంటామ్రా వాని సంగతి చెప్పాలంటే ఇక వండ పెట్టి తొక్కుడే దొక్కిన ఏం సార్ బండి ఎంత ఖరాబ్ చేసిరు ఎవర్రా సౌండ్ ఎడికలు వస్తుంది నిన్న ఎవరో తెలుసారా ముందు ఇడిచిపెట్టరా అరే ఎంకటి మనం ఎవరో అని తెలియక ఏదో అన్నాడు ఆడేదో పెద్ద తోపు అనుకోని చెప్పేసి నేను ఎవరో తెలుసా అన్నాడు అందరు పోయేది రాజ్పేల్ నువ్వు ఎప్పుడు వచ్చినావే నువ్వు ఊర్లో లేవని తెలిసింది మళ్ళీ ఎప్పుడు వచ్చినావన్నా బండి మనదేనా మంచిగా పెడతా ఏమ్రా గురుకాయని చూస్తున్నావు అన్న ఒక్కసారి కొరికితే 32 పల్లచ్చులు అలాగే దిగుతాయి కొడుక్క నేనమ్మా కుక్క అలా కొరత పనుది కానీ రేపు సాయంత్రంలో బండి మంచి చేయకపోతే బొక్కలు చూర చేస్తాయేమనుకున్నావు ఏం లే గిట్లా పోరగాళ్ళు వస్తుంటారు కొడుతుంటారు అవన్నీ పట్టించుకోవద్దు మన కథలు మనం చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి భయపడతావా ఈ అన్నా చిమ్మలేమో చక్కెర చోరీ దోమలేమో రక్తం చోరీ తుమ్మెదేమో తేనెలు చోరీ 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 పాట కూడా చోరీ మా అమ్మ నాకు ఒక మాట చెప్పిందండి మనం ఒక పని చేస్తే మనం వెనక నలుగురు ఉండాలని దొంగతనం చేశా నలుగురు కాదు 40 మంది ఉన్నారు అందరూ గుర్తుండిపోయేలా చేయాలి అని ప్రతి పోలీస్ స్టేషన్ లో నా ఫోటో ఉంది అంతకంటే గుర్తుండేటట్టు ఏం చేస్తాను చెప్పండి నా చరిత్ర తిరగరాద్దాం అనుకున్నాను కానీ నాకు ఉన్నారుగా 2 లత్కోర్ స్టూడెంట్స్ ప్లీజ్ వెల్కమ్ నథింగ్ నవీన్ అండ్ పరశురామ్ హలో హలో ఒక పెద్ద మనిషి కనిపించినప్పుడు కాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవాలని తెలియదారా మీకు నేను తప్ప మీకు అందరు కనిపిస్తారా మీరు మారర్రా వాట్ ఏ టైమింగ్ ఏంట్రా చేతి గాయాలు ఎస్ఐ దగ్గర పర్సు కొట్టేశాను గురువుగారు పట్టుకున్నారా లేదు గురుగారు ఇంటికెళ్ళి పర్సు ఓపెన్ చేశాను పర్సులో అన్ని కార్డులే ఉన్నాయి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పిన్ ఎంత అన్నాను అంతే గురుగారు మోచిపోయేలా కొట్టాడు పిన్ను కోసం ఎస్ఐ దగ్గర వెళ్తావా నన్ను అడితే ఇచ్చేవాను కదరా ఒక్క నిమిషం ఒక పిన్ ఉంది అరే ఓవర్ యాక్షన్ అరే చిన్న దెబ్బరా నేను కొట్టింది ఏడుస్తుంది మీరు కొట్టినందుకు కాదు గురుగారు మరి చనిపోయిన మా తాత గుర్తొచ్చాడు మీ తాత ఎలా చనిపోయాడు రా పరిగెత్తి కింద పడి చచ్చిపోయాడు గురుగారు పరిగెత్తి పడితే ఎవరికైనా దెబ్బలు తాకితే కానీ చచ్చిపోవడం ఏంట్రా ఆయన పరిగెత్తింది 10వ ఫ్లోర్ లో అండి పడిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ లో అండి నీకేమైందిరా మా తాత గుర్తొచ్చాడు గురుగారు మీ తాత ఎలా చనిపోయాడు రా నీళ్లు తాగి విషయం కలుపుకొని తాగాడు కదా కాదు గురుగారు మరి? బాయిలో పడ్డాడు దాహం వేసిందేమో నీళ్ళన్నీ తాగాడు గురుగారు
ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ రా. మీరు దొంగలుగా ప్రూవ్ చేసుకోకపోతే నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. దొంగతనం అనేది ఒక ఆర్ట్. సందర్భానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ని మార్చాలి. అది రాకపోతే దొంగతనం రాదు. నా స్టూడెంట్స్ ఏం చేస్తారో ఏంటో. 50 లక్షలు దొంగతనం చేశాను గురుగారు. 50 లక్షలా? నేను కూడా 50 లక్షలు దొంగతనం చేశాను అంటే గురుగారు. 1 కోటి రూపాయలు. ఎక్కడ డబ్బులు ఎక్కడ? అవి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే పోలీసులు వచ్చి గుర్తుపట్టరా? అవును, అందుకే బ్యాంకులో పెట్టేశా. ఏ బ్యాంకులో అయితే కొట్టేశామో అదే బ్యాంకులో మీ అకౌంట్లో వేసాం గురుగారు. అర్ధరాత్రి పూట అకౌంట్ లో వేసిన విద్రుడు ఎవడరా? ఏం లేదు గురుగారు, అప్లికేషన్ లో మీ పేరు రాసాము, అకౌంట్ నంబర్ రాసాము, మీ ఫోన్ నంబర్, మీ అడ్రస్ రాసి అక్కడ కౌంటర్ లో వేసేసాం. అంతే గురుగారు, అయిపోయింది. సూపర్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. గురువు గారు దొంగతనం చేశారంటే మీరు నమ్మట్లేరు కదూ. మేము దొంగతనం చేశాం గురువు గారు. ఎందుకురా? మీరే కదా గురువు గారు సందర్భాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ మార్చమన్నారు. బాడీ మార్చి లాంగ్వేజ్ మార్చాను. బాడీ మార్చి లాంగ్వేజ్ మార్చడం కదరా, బాడీ లాంగ్వేజ్ మార్చమన్నా దరిద్రులారా. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. చదువుకోమంటేనేమో చదువుకోలేదు మీరు. బడికి వెళ్ళాను గురువు గారు, వాళ్ళు తిడుతున్నాడని వెనక్కి వచ్చేసారు. ఏమని తిట్టాడరా? అరే పురుగు జీవితకాలం ఎంత అని అడగొచ్చుగా. సాలే పురుగు జీవితకాలం ఎంత అని అడిగాడు గురువు గారు. అది సాలెపురుగు జీవితకాలం రా. వాడు మాత్రం అంతే. నన్ను బియా సముద్రం ఎక్కడా అని అడగొచ్చు గారు. అరేబియా సముద్రం ఎక్కడా అని అడిగాడు గురుగారు. అరే తిరగ కొడితే నేను ఉంటానా? వచ్చేసాను గురుగారు. అరేబియా సముద్రం. మీకు చదువు రాదురే, నాకు అర్థమైపోయింది. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి గురువు గారు? పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు తప్పించుకోవడానికి అమాయకంగా ఫేసు ఇలా పెట్టాలి, మూతి ఇలా పెట్టాలి. అమాయకంగా పెట్టమన్నాను రా, పందిమూతి కాదురా. ఇలా కాదు కానీ దొంగతనం ఎలా చేయాలో చూపిస్తాను, నేర్చుకొని. రేయ్ ఆయిల్ తీసుకో. అక్కడ నుంచి ఆయిల్ ఇక్కడ పడేయచ్చు కదా, లాగాటి. రేయ్ సుత్తి తీసుకో. సరిపోయింది. టైం ఉన్న ఆర్టిస్ట్ గురుగారు, టైం ఉన్న ఆర్టిస్ట్ గురుగారు. ఎందుకు అలా చేసావురా? మీరే కదా గురుగారు ఇలా ఎక్కి ఇలా దిగి ఇలా అక్కడికి వచ్చి ఇచ్చకల టైం అయిపోతుంది అన్నారు. లాగ్ ఎందుకని అలా ఇచ్చిరాను. చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకారానికి కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ప్రతీకారం అయితే కనిపించని 4వ సింహం మేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఇది ఎవరి వాయిస్ రా? అందుకే మరి నన్ను అడిగి తప్పించుకోమని చెప్పేది. అది చేసింది అవినాష్ గారి వాయిస్. ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయావా? మీరు దరిద్రులు, నాకు అర్థమైపోయింది. కానీ అలా కాదు. ఇప్పుడు చూడు, మనం ఒక దొంగతనం చేయాలంటే దానికి సమయస్ఫూర్తి ఉండాలిరా. ఆవిడెవరు గురుగారు? ఎక్కడుంటే చెప్పండి, తీసుకొచ్చేస్తా. చూసి నేర్చుకోండి. ఓకే గురుగారు. ఇది ఒకసారి వేసుకో మెళ్ళో. ఆయా నువ్వు ఫోన్ తీసుకొని ఒక ఫోటో తీస్తానే. నైస్. ఒకసారి అటు చూడు. నేను చేస్తాను గురుగారు. నువ్వు కానీ మెడలు బట్టలేదే. ఓకే మేనేజ్ చేస్తాను. హాయ్ అను, ఒక్క నిమిషం ఇది వేసుకో. వెరీ ఫనీ. ఒక్కసారి ఫోన్ ఇవ్వు, ఫోటో తీస్తాను. క్లిచిక్ అక్కడ చూడు పిట్టుంది. గురుగారు ఎత్తుకొచ్చాను గురుగారు. నీ మెల్లో ఉన్న గొలుసు ఎంతరా? 2 లక్షలు గురుగారు. ఫోన్ ఎంత? ఎక్కడికి? అడిగొస్తాను గురుగారు. రే ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఇప్పుడు ఒకడు బైక్ వేసుకుని వస్తుంటాడు రా, నేను ఆ దగ్గర ముష్టెత్తుకున్నట్టు చేస్తా. వాడు దిగి డబ్బులు తీస్తాడు, నువ్వు వెళ్ళి వాడు బైక్ కొట్టేసి, నేను పర్సు కొట్టేస్తా. వాడు పోలీసులకు ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తాడు, వీడు వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడు. ఎవడు వస్తున్నట్టు? రెడీ, మీరు సరిపో. అయ్యా ధర్మం చేయండి బాబు, అయ్యా ధర్మం చేయండి బాబు, అయ్యా. నా సైకిల్, నా సైకిల్, పర్సు సైకిల్ కాదు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేయాలన్నమాట. అప్పుడు నేను ఫోన్ ఎత్తుకపోతానన్నమాట. ఇది మా ప్లాన్ అన్నమాట. అంటే మీరంతా తోడు దొంగలు అన్నమాట. సార్ సపరేట్ దొంగలు.
మమ్మల్ని ఇరికిచ్చేద్దామని ప్లాన్ చేసావు కదరా కనీసం బరువున్న వస్తువుని చూసి దొంగతనం చేయాలని నేర్చుకుంటారా లాజిక్ రా సైకిల్ ఉంది బైక్ ఉంది ఏది బరువు బైక్ కొట్టేయాలి బైక్ ఉంది కార్ ఉంది ఏది బరువు కార్ కొట్టేయాలి ఎక్కడ పెళ్లి జరుగుతున్నట్టు అరే మొత్తం చెప్పేది వినండి మీరంతా విడమర్చి చెప్పే వరకు అవన్నీ కాదు నా టాలెంట్ చూపెడతాను వెళ్ళి తీసుకురండి పెళ్లిలో మంగళసూత్రం తీసుకొస్తేనే వాళ్ళు నా స్టూడెంట్స్ లేదంటే ఇప్పటి నుంచి వాళ్ళని పంపించేస్తాను వస్తు కొట్టేశారు గురుగారు దీన్ని ఎవరు ఎత్తుకపోద్దు తాగొద్దని గట్టిగా తాడు కట్టారు గురుగారు తీసి పడేసి తీసుకొచ్చాను అది మంగళసూత్రం రా మంగళసూత్రం ఖరీదెంత 30,000 గురుగారు బోండాం ఖరీదెంత ఎక్కడికి మీరు తాగట్లేరు కదా పక్కకెళ్ళి తాగేద్దామని చెప్పు తీసుకో కొడతా అరే మీకు దొంగతనం ఎలాగో చేత కాదు కనీసం ఒక మంచి స్పాట్ అని చూసి పెట్టండి రా నేను వెళ్ళి దొంగతనం మంచి ప్లేస్ చూశాను గురుగారు అవునా పెద్ద ఇల్లు ఆ ఇంట్లో మొత్తం ఆసుపత్రాలే పెద్ద బీరువా మొత్తం ఇల్లంతా ఖజానా గురుగారు స్పాట్ చూపెట్టు ఫస్ట్ నాకు అద గురుగారు ఇల్లేనా ఇల్లే గురుగారు ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకోండి నేను లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు బయటకు తీసుకొస్తా ఓకే ఓకే గురుగారు రే ఇక్కడ పేపర్లు చాలా ఉన్నాయి రా ఇక్కడ బీరువా ఉంది రే దాని మీద మొత్తం డబ్బులు నగలే గురుగారు తెచ్చండి ఎవర్రా మీరు పోలీస్ స్టేషన్ మీకేం పని రా చల్ నడు మొహం ఏంటి అలా పెట్టారు అంటే ఎప్పుడైనా పోలీసులకు అమాయకంగా పెట్టాలన్నారు మా గురువు గారు ఎవర్రా చెప్పింది ఎక్కడ్రా ఎక్కడా ఇంతగానం కొడతా నవ్వుతారేంట్రా బయట ఉన్న మమ్మల్ని ఇంతగానం కొడుతున్నావు అంటే లోపల ఉన్న మా గురువు గారిని ఇంకెంత కొడతావో అని ఆలోచించుకొని నవ్వుతున్నా అంటే లోనకుడు ఉన్నా అనమాట ఎన్నాళ్ళకు దొరికావురా నేను లోపల ఉన్న విషయం మీకు ఎవరు చెప్పారు సార్ బయట ఇద్దరు పెద్ద మనుషులు రాళ్ళు చెప్పారులే మీరే నన్ను ముంచుతారని ఎప్పుడో డౌట్ ఉండిందిరా దరిద్రులారా వస్తా బాయ్ గురువు గారు సూర్యుడి సెలవని అలసిపోయే బాబు గారికి వనక్కం అమ్మగారికి వనక్కం అయ్యా మన చేపలు కొట్టేవాడు కబ్జా చేసిండంటయ్యా వాడి సంగతి నా మన్మడు గౌతమ్ నందా చూసుకుంటాడులే ఇంతకి మీ మనవాడు ఎక్కడయ్యా నేలపై నడిసే సొరచాపని చూస్తావా తల తిప్పరా విసిరిన రాకెట్టు భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో అమ్మా నమస్తే అయ్యా నమస్తే ఎలా ఉన్నారు మేము సూపర్ గా మీరు సూపర్ గా ఉంటే నేను ఇంకా సూపర్ గా ఉంటాను కొండ ముచ్చుని చూస్తే కోతికి భయం పావుని చూస్తే తేలుకు భయం మనిషిని చూస్తే కప్పకు భయం అభిని చూస్తే కామెడీకే భయం చూడమ్మా ఎప్పుడైనా సరే బాబు గారు స్మైల్ ఇచ్చారని చెప్పి సంకలో ఎక్కి సెల్ఫీ దిగాలని ట్రై చేయకు రోయ్ ఎందుకంటే సిత్తికి పోద్దే అలాగే అమ్మగారు క్యూట్ గా ఉన్నారని చెప్పి కౌంటర్ లైన్ ట్రై చేయకు ఎన్కౌంటర్ అయిపోద్ది తాత వాడిని చంపేశాను తాత వాడిని చంపేశాను ఎలా వేసేస్తున్నారా ఇలా కత్తి తీసి ఎక్కువ పెట్టి ఇలా నరికా అవుట్ అయ్యో 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 మనోడిని వేసేసావేరా నేను ఇలాగా వేస్తే మీ అత్త వెళ్ళిపోయింది అత్త 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 ఎప్పుడు అత్త గురించే మాట్లాడుతావు అత్త లేకున్నా మనం బాగున్నాం కదా తాత బాగుంటామంటే బాగా ఉండామని కాదురా బ్యాగ్ ఉండాలి యా కొత్త ఆర్టిస్ట్ తెలియక ఏదో లాగ్ చేస్తున్నాడు వదిలేయండి అయ్యా ఏంటి తాత మీ అత్తను తీసుకొస్తే ఆపేస్తాను అత్త అత్త అత్తని ఎక్కడి నుంచి తీసుకురావాలి కూర్చున్న లేవు లేచి నిలబడగలవా ఇది తమిళ స్కిట్ అయితే చచ్చిపోయిన వాడు లేచి నిలబడగలడా వాడు లేచినాడు నిలబడ్డాడు కిట్టు కూడా చేస్తున్నాడు లాగ్ కూడా చేస్తున్నాడు తాత అయ్యో వీడు నిలబడి ఇప్పుడు నా ప్రాణాల మీద తీసుకొచ్చాడే అతను తీసుకురావాల్సిందేనా ఇదిగో ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ లో వెళ్ళడానికి మనది తెలుగు సినిమా కాదు తమిళ సినిమా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోతాను తాత నువ్వు లోపలికి వెళ్ళు ఓకే పెంగ్వినా అను అత్త
అత్తారింగిల్ దారింగిల్ నీకు అర్థం కాలేదు కదా అత్తారింటికి దారి ఎక్కడా ఒడ్డున అక్కడ ఒడ్డు అక్కడ ఉంది ఓకే ఒడ్డు దాకా నేను వెళ్ళడానికి టైం లాగ్ గానీ ఒడ్డు వచ్చేస్తుందిలే అయ్యా 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 వాళ్ళ నాన్న వద్దు వద్దు అంటే వినకుండా వాళ్ళ కూతురు సునందాన్ని పెళ్లి చేసుకున్నా మా వాళ్ళు వద్దు వద్దు అంటే వినకుండానే ఈ తమిళ స్కిట్ లో ఎంట్రీ ఇచ్చేసా మామూలు స్కిట్ చేస్తేనే లాగ్ అంటారు ఇక తమిళ స్కిట్ లో చేస్తే ఇప్పుడు నేను ట్రైన్ దాటాలి అయ్యో నాకు గుండె నొప్పి వచ్చినదే ఇది తమిళ సినిమా అంటే అయ్యో నాకు గుండె నొప్పి వచ్చినదే రైట్ సైడ్ లూసు అక్కడ ట్రైన్ వస్తుంది రా జరుగు తప్పుకో ఓహో ఇది తమిళ సినిమా కదా రా ట్రైన్ రా చూసావా నిన్ను కాపాడేసా అయ్యా 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 ఏమైందయ్యా చెప్పయ్యా స్టేజ్ ఎక్కేటప్పుడు అంతా బాగానే ఉంది స్టేజ్ ఎక్కాకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అయ్యో ముందే చెప్తే కలర్ పెన్సిల్ తీసుకొచ్చేదాని కదయ్యా మేడం 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 ఇప్పుడే కదా మేడం స్టార్ట్ చేసింది కాస్త మాట్లాడండి మేడం ప్లీజ్ మేడం నాకు గుర్తున్న 2 డైలాగులు ఫస్ట్ డైలాగు లాస్ట్ వేసి లాస్ట్ డైలాగు ఫస్ట్ చెప్పేసి ఆ స్కిట్ అంతా కంపెన్ గోల అలా అలా జరిగిపోయింది అప్పుడే ఒక తెలియని బాధ సడన్ గా గుర్తొచ్చారు అభి టీము పక్కనే రాము నేను లేకుండా స్కిట్ ఎలా కొడతారు అని అప్పుడే ఒడ్డుకు పడ్డ చేపకు నీరు అందించినట్టు దేవుళ్ళ వచ్చి పంచి అందించావు అయ్యా వచ్చినప్పటి నుంచి లోడా 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 వాగుతున్నాడు ఎవడయ్యా వాడు నాకేం అర్థం కావట్లేదు అయ్యా నా ప్రాణాలు కాపాడిన దేవుడు మన ఇంటి డ్రైవరు అయ్యా మన ఇంటికి స్టీరింగ్ లేదు కదయ్యా మేడం 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 వద్దు మేడం ఇప్పుడే కదా మేడం స్టార్ట్ చేసింది ప్లీజ్ మేడం చెప్పలేదు మేడం రేపటి నుంచి మా అమ్మాయి అజంతాని కాలేజీకి తీసుకెళ్లి దింపేసి రావాలి ఎక్కడమ్మా మీ అజంతా అమ్మా అజంతా బొంగరాలంటే కళ్ళు తిప్పింది బొంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అప్పో బాపు గారి బొమ్మ బాపు కొమ్మ మర్రి కొమ్మ బాపు బొమ్మ మర్రి కొమ్మ కాదు దూదంతా పక్కకు వచ్చిన బొంతలా ఉంది ఇది అజంతా కావాలంటే నన్ను నువ్వు జంతా అని పిలు అయ్యా అయ్యయ్యా అబ్బా కూతుళ్ళు కలిసి నా స్కిట్ దొబ్బెడుతున్నారమ్మా నేను తమిళ స్లాంగ్ లో మాట్లాడమంటే కృష్ణ గారి డైలాగులు చెప్తున్నారు ఏంటో తల్లే ఎవడయ్యా వీడు నాకన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నన్నే ఓవర్ అంటావా లూస్ గుమ్మడికాయ గిత్త చెరువులో పడే నత్త సిద్ధు అమ్మో అమ్మ వస్తున్నది ఇప్పుడు ఇంత పెద్ద డ్రెస్ వేసినందుకు నన్ను తిడతాది ఈ పొట్టి డ్రెస్ వేసుకొని వస్తాను అయ్యా అయ్యయ్యా తమిళ స్కిట్ చేయమంటే ఎవరెవరో చేసేస్తున్నారయ్యా సిద్ధు బయటికి పోవాలి ఓమా నన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నావు బండి తీరా పదండి వెళ్దాం బండి అంటే కారు కదా తెలుగు సినిమాలో అయితే కార్ తమిళ్ అంటే మాస్ ఇలాగే ఉండాలి వచ్చేయ్యే ఒక్క నిమిషం అమ్మా రివర్స్ తీసుకుంటానుండు ఓకే బండి స్టాండ్ నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను ఓకే ఏమ్మా దుడ్డు తెచ్చినావా యా గుడ్డుతో పాటు ఆమ్లెట్ కూడా తెచ్చానయ్యా నీ ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వకపోతే నేనేం చేస్తున్నా తెలుసా ఈ గన్నుతో షూట్ చేస్తున్నా అమ్మగారు ఈడు ఎక్కువ కామెడీ చేస్తుండు ఈడు బాడీని పీసుగా నరికి వేయిండ్రా అందరూ వచ్చినట్టేనా ఇది నా పొగరు అయ్యో నేను ఇంకా లుంగి అనుకున్నానే ఇది నా పొగరు దీన్ని కట్టుకున్నానంటే ముట్టుకున్నానంటే చంపినట్టే రండ్రా మీకు దమ్ముంటే దీన్ని పట్టుకొని చూసుకోండి ಎಲ್ಲಾರು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೂಡಪ್ಪ ಕೊಡು మేడం తీసుకెళ్ళండి చూడప్ప సిద్ధప్ప నేను సింహం ఒకేలా అంటాను కాకపోతే నేను కామెడీ చేస్తాను అది కామెడీ చేయదు మిగతా అంట సేమ్ టు సేమ్ అర్థమైందా ఓకే లాస్ట్ పెగ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్పా
సిద్ధు మా అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకు 2 సరిపోదు, 3, 4, 5, 10. స్వామి నదికి పోలేదా? నన్ను అందరూ చిన్న రోజే అంటారు తెలుసునా? ఇదిగో నువ్వు రోజా అన్నందుకే రోజా గారు తిరిగిచ్చి కొట్టారు. నువ్వు చిన్న రోజా అన్నావనుకో మొత్తం సెట్ అంతా సిప్ చెయ్యి చేస్తారా. సిద్ధు ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిసింది. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తారు. అయితే 15 నిమిషాలు నాకు సెట్ కావాలి. కుదరదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒప్పుకోరు. అందరికి 10 నిమిషాలే టైము. ఇదిగో మేనేజర్లను మేనేజ్ చేయి, జడ్జెస్ ని కన్విన్స్ చేయి, యాంకర్ ని బయటకు తోయి. నాకు ఈ స్కిట్ చాలా ఇంపార్టెంట్, చాలా. స్కిట్టులో పేలిన పంచికి దూరాన్ని ఎవరు తగ్గించలేరా? నీకు నా కూతురు కావాలా? నీకు టీమ్ లీడర్ కావాల్సి వచ్చిందా? అత్త ఏంటత్త? ఒక లాగ్ ఆర్టిస్ట్ ఇంకో లాగ్ ఆర్టిస్ట్ తో కలిసి స్కిట్ చేయడానికి మీకు థియరీ ఉంటుంది. ఒక టీమ్ లీడర్ ఒక ఓవర్ యాక్షన్ ఆర్టిస్ట్ తో స్కిట్ చేయడానికి మాత్రం థియరీ ఉండకూడదు. మీరు మాత్రం పేటిఎం లో 500 మీద 500 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను మాత్రం 50 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేను. మీరు చేస్తే హిట్ టాక్, మేము చేస్తే స్కిట్ లాగ్. ఏంటత్తా ఇంతకు ఎవడరా నువ్వు? ఎవరి టీంలో అయితే మీరు చేరి స్కిట్ దొబ్బెట్టాలని కంకణం కట్టుకున్నారో ఆ టీం లీడర్ ఇరా. కొన్ని 100 స్కిట్లు, 1000 పంచులు ఇవన్నీ ఉన్నా కూడా పేల్చలేని ఒక నిరుపేదని జబర్దస్త్ టీం లీడర్ నిరా. ఇప్పటికి ఏం మారిందత్తా? అప్పటికి ఏం మారింది? ఇంతకుముందు నువ్వు దొబ్బెట్టదానివి, ఇప్పుడు వీడు దొబ్బెడుతున్నాడు. అప్పుడు నువ్వు చేసింది లాగైతే ఇప్పుడు వీడు చేస్తుంది కూడా లాగే. నువ్వు రా తీసుకెళ్ళిపోతా. అప్పుడు నువ్వు చేసింది కామెడీ అయితే ఇప్పుడు ఇది చేస్తుంది కామెడీ. దాని నుంచి తీసుకెళ్ళిపోతా. వీడు ఎవరిని వదిలేలా లేడు. ఆ రోజు నువ్వు స్టేజ్ దిగి వెళ్లే ముందు 1 నిమిషం ఆగుంటే ఒక సౌండ్ వినేదానివి. అదేసిన పంచు పేలి బాబు గారు నవ్విన నవ్వు నువ్వు మిస్ అయ్యావత్తా. కంటికి కనిపించని పంచుల కోసం యుద్ధం చేస్తున్నానత్తా. ఇప్పుడు ఏం చేద్దాం? స్కిట్ మాత్రం బాగా చేయత్తా, బాగా చేయి. పదరా అల్లుడు, స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం. పదరా. ఎక్కడ సోడా కలపాలో కాదు, ఎక్కడ ఐస్ కలపాలో తెలిసినోడే గొప్పోడు. ఇక్కడ స్కిట్ లో కామెడీకి ఎలాంటి లోటు ఉండదు. నువ్వు ఉన్నంత కాలం నా స్కిట్ లో కామెడీ ఉండదు రా. కామెడీ ఉండదు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. చేసింది చాలు గాని వెళ్ళి పని చూసుకో. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, వాషింగ్ మై హాబీ ముస్తఫా. డే బై డే ఉతుకుతూ ఉంటే డే బై డే అలవాటైపోయింది ముస్తఫా. శుభమాని పని చేద్దాం ఉంటే నల్ల పిల్లి చెయ్యి. అబ్బా చేసేదే తొక్కలో పని, ఇంకా దానికి పిల్లి బల్లిని. పిల్లితో పెద్ద ప్రమాదాలు తెలుసా? అవునా? నీకు పెళ్ళైందా? అయింది. దానికంటే పెద్ద ప్రమాదం ఇంకేముందిరా? అవును, మీ ఇంటి ముందు కుక్క ఉండాలి కదా, అదేమైంది? ఉండేది. అది మా ఆవిడ దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పి అలిగి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మాకే వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? ఏ పక్కన పెట్టి నేను ఉతుకోమంటావా? వద్దులే, నీది నువ్వు ఉతుక్కో, నాది నేను ఉతుక్కుంటా. ఉతుక్కో. బ్యాచులర్ లైఫ్ లో ఉన్నప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కోవటం, నా గిన్నెలు నేనే దోమటం, బయట ఫుడ్ తినటం ఇవన్నీ చేసేవాడిని. ఈ కష్టాలు ఎందుకులే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత అర్థమైంది అప్పుడు కూడా మనమే చేయాలి. అప్పుడు మేము మాత్రమే కాదు, వాళ్ళే కలిపి ఉతకాలి. భార్య అంటే ఎవరనుకున్నావురా? ఏ సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనను బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేదిరా భార్య అంటే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. అయినా నువ్వేంట్రా నీ పెళ్ళాం బట్టలు ఉతుకుతున్నావు? నువ్వు మాత్రం రష్మి అనసూయ బట్టలు ఉతుకుతున్నావా? నువ్వు ఉతికేదుకోండి నీ పెళ్ళాం బట్టలే. నా పెళ్ళాం బట్టలు కాస్ట్లీరా. ఉతకాలంటే దానికి అర్హత ఉండాలి, లేదా దాని ఫ్యాన్ అయి ఉండాలి. నీ పెళ్ళాం బట్టలే కాస్ట్లీ, నా పెళ్ళామే కాస్ట్లీ. కాస్ట్ ఎదురు కట్నం లక్ష ఇచ్చి చేసుకున్నా. కట్నం ఇచ్చి చేసుకున్నావా? నీకే శక్తి లేనప్పుడు లక్ష బాకీ ఇచ్చేం చేసుకోవాలి తప్పదు. ఏమండి ఏం చేస్తున్నారు? బటర్ మిల్క్ చేస్తున్నానే. చంపుతా. బట్టలు ఉతుకుతున్నా అర్థం కావట్లేదా? అయినా బట్టలు ఉతకక లఫుట్ కడతా ఏంటి మాటలు? గిఫ్ట్ అన్నమాట ఫ్రూట్లు పలుకుతా మీ ఆయన. ఏంటి మా ఆయన్ని పట్టుకొని లఫుట్ అంటున్నావు? మీ ఆయన ఉన్న ఫ్రూటా? వాడు పెద్ద లఫుటే. అనింది ఇది. ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయొచ్చు? గేదె పాలు ఇవ్వకపోతే గేదెని తిడతామా? పాలు పిండేవాన్ని తిడతామా? గేదెనే తిడతాం. అందుకే నిన్ను తిట్టాను రా ఎద్దబ్బా. అంటే నేను గేదె
ఇదిగో పద్ధతిగా మాట్లాడు నువ్వు. ఏంట్రా పద్ధతి గురించి మాట్లాడుతున్నావు? తెలుగు చిత్రాల్లో బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని మగుడు ఏవే అని పిలవగానే వంగుని వినయంగా అంట. అలాంటి పిల్ల అనుకున్నా కాంతం రా, సూర్యకాంతం. మా ఆయన గేదంట పిల్లి కళ్ళదానా కావిడి బద్ద ముఖం దానా నువ్వు నాకు చెప్తున్నావా? చెట్టుకు చీర కట్టినట్టు ఉంటావు నువ్వేంటి నాకు చెప్పేది? వామ్మో కొమ్మకు పువ్వు ఎక్కడో అదెక్కడో తెలియదు. ఇప్పుడు నన్నంట ఏమండి నా హెయిర్ స్టైల్ నేను చెరిగిపోయిందా? ఓషి ఎవరైనా కొట్టుకుంటే దెబ్బలు తగిలాయని అడుగుతారు. నా జుట్టు ఊడిందా, నా బొట్టు రాలిందా, నా ఏమండి ఆ మేకప్ ఏమైనా సరిపోయిందా? మేకప్ జరిగిపోతే నేను భయపడతాను కదా. మా ఆవిడనే కొడతావా నిన్ను? ఇప్పటిదాకా నేనే కొట్టాను నిన్ను. మీరు నన్ను కొడుతున్నారు. ప్లాన్ అదేగా. రేయ్ ఎక్కువ చేసావనుకో 64 పళ్ళు రాలగొడతాను. నాకు 32 అనసూయ పళ్ళతో కలిపి చెప్తున్నాను. అప్పటి నుంచి మా ఆయనకు లైటింగ్ కొడుతుంది. మా కూరగాయలమ్మా కూరగాయలు, అమ్మా కూరగాయలమ్మా కూరగాయలు. ఇట్రా. ఇదిగో కూరగాయ బాయ్ ఇట్రా. ముందు నేను పిలిచాను ఇట్రా. ఇదిగో ముందు మా ఇంటి వైపు నుంచి వచ్చావు ఇట్రా. చెంప పగిలిపోద్దాం అనుకుంటున్నావు ఇట్రా. 2 చెంపలు పగిలిపోతాయి ఏమనుకుంటున్నావు ఇట్రా. ఏమండి ఏమండి ఏంటి ఏం మాట్లాడారేంటి? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా మాట్లాడానా? మా ఆవిడ అడిగిందా ఇచ్చేసే? మా ఆవిడ అడిగింది, మా ఆవిడకి ఇచ్చేసి. ఇగో ఇవ్వలేదనుకో నీ పేగులు తీసి నా మెళ్ళ వేసుకున్నా. అర్థమైందా? నీ అమ్మ వాడి పేగులు ఏమన్నా ముత్యాల హారాల మెల్ల వేసుకుని తిరగడానికి. కూరగాయలు నాకే ఇవ్వాలి. కూరగాయలు నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఎలా చేస్తున్నారండి వీళ్ళిద్దరితో కాపురం? నా కూరగాయలు దేవద్దు. నాకి ఇస్తే అలాగే ఉంటది. నువ్వు తీసుకోవద్దునా? నువ్వు తీసుకోవద్దు. అబ్బా ఇలా కాంప్రమైజింగ్. ఇదండి వచ్చిన వాళ్ళ భయపెట్టించి వారి దగ్గర ఫ్రీగా కూరగాయలు దొబ్బడం ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా రా తీసుకున్నాయి చాలు. ఏంటి గోలా? అంత పక్కింటి వాళ్ళ వల్లనేనండి. పూజలు చేస్తే గండం పోతుందా? తప్పకుండా పోతుంది. మీ నాన్న ఎన్ని పూజలు చేస్తే ఆ గండం పోయి నాకు వచ్చిందో. ఏమండి ఏమైనా వంట చేయమంటారా? అబ్బా వద్దులే తల్లి, పెళ్ళైన కొత్తలో నువ్వు చేసిన బంగాళాదుంపలు ఎప్పటికీ వాడుతున్నావు. మేకులు కొట్టడానికి, కుంకుడుకాయలు కొట్టుకోవడానికి. బొంగులో వంట మేము చేసుకుంటాం లేపా. నువ్వు తాగలయ్యా. అమ్మా ఒక ముద్దెట్టమ్మా. అమ్మా ఏం చేసావు ఇప్పుడు? ముద్దెట్టమన్నాడు కదా, ముద్దెట్టాను. నీ అమ్మ కడుపు కాలా? వాడు ముద్ద పెట్టు అన్నాడు, ముద్దు పెట్టు అనలేదు. ఆయన అడుక్కునేవాడు ఎలా అడుక్కోలేదు తెలీదా? అమ్మా ఓ ముద్దయ్యమ్మా అన్న. నాకన్నా నువ్వే బాగా అడుక్కుంటున్నావు బాబు. ఏందిరా నువ్వు చూపేంటి? కొట్టానంటే పై గుడ్లు కిందకి జారుతాయి, చేతి కిందకి జారుతాయి. ఏమండి ఏమిటండి? టైం 10 అయింది. ఇంకో గంట అయితే 11 అవుతుంది. ఇలా అయితే మనకు పిల్లలు ఎప్పుడు పుడతారు? నువ్వు కన్నప్పుడు పుడతారు. మీకు బుద్ధి ఉందా? లేదు కాబట్టి నేను చేసుకున్నానే. మీరు అసలు మనిషేనా? కాదు కాబట్టి నీతో కాపురం చేస్తున్నానే. ఈ రోజు నువ్వా నేనా తేలిపోవాలంతే. రా బయటికి రా. ఏమండి చెప్పండి. ఇగో ఈ తల్లో పెట్టుకుని పడుకోపో. ఏంటి ఇప్పుడు దీనికోసం నన్ను పిలిచింది? మరి లేకపోతే ఇప్పుడు బెడ్ మీద జర్లి నీ మీద దూర్లు అంత లేదు. ఆ రోజులు పోయినాయి. పెళ్ళైన ఫస్ట్ 3 నెలలే పర్ఫ్యూమ్లు పూలు, ఆ తర్వాత తలనొప్పికి మందులు, నడుము నొప్పికి మందులు ఇవి ఉంటాయి. ఎక్కువ చేయకు. ఏమండి నిద్ర వస్తుందండి. నాకు మాత్రం 3 వస్తుందా? నాకు నిద్రే వస్తుంది. ఏమండి పురుగురు నుంచి పని మీద వచ్చాను. లాస్ట్ బస్ కూడా మిస్ అయింది. కొంచెం ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొనిస్తే. ఫ్యామిలీస్ ఉండేది ఎవడు కొడితే వాడు పడుకోనే మేము వెళ్ళిపో. ఏమండి పొరుగురు నుంచి నాకు తెలుసు, పొరుగురు నుంచి వచ్చారు, లాస్ట్ బస్ మిస్ అయింది. ఇంత పెద్ద బస్ స్టాండ్ లో ఒక బస్సు దొరకలేదా నీకు? ఈ 25 లక్షలు పెట్టుకుని ఎక్కడికి పోవాలో ఏమో. 20 లక్షలు సార్ మా ఇంట్లో పడుకోండి. ఇదిగో మాకు ఇల్లు లేదా, మా ఇంట్లో ఖాళీ లేదా? నన్ను అడిగాడు రా. మా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వస్తాడు. మా ఇంటికి నా ఇంటికి ఇదిగో ఊపిరి అడగకుండా పోతాడు పక్కన. మీరు జాగ్రత్తగా ఈ రాత్రి అంతా పడుకుని ఉదయాన్నే వెళ్ళండి. నేను చెప్తా. ఏమండి 25 లక్షల రూపాయలండి. వెళ్ళి తీసుకొచ్చేయండి. బాగుండదే తప్పు. వెళ్ళండి. అమ్మ దొంగ మీసమింప దువ్వేశాడు,
చూపిస్తున్నావు ఇప్పుడు కాదే వాడి సంగతి పొద్దున్న చూసా పదా ముసలోడు అడిగిపోయాడు. ఏ మా ఇంట్లో ముసలోడరా? నాకేం తెలుసు బే, సూట్ కేసు ఉంది నాకు చాలది. సూట్ కేసు ఉందా మొత్తానికి? ఏమండి మన ఇంట్లో 10 లక్షలు పోయాయండి. 10 లక్షలు పోయినాయా? ఏమండి మన ఇంట్లో 15 లక్షలు పోయాయండి. 15 లక్షలు పోయా? వాడు చెప్పింది కరెక్టే. 25 లక్షలు 15 మన ఇంట్లోంచి 10 వాటి నుంచి వేసుకొని వేసిపోయాడు. ఇంతకు బాక్స్ లో 15 లక్షలు 25 లక్షలు ఉండాలిగా. ఏమండి ఏమిటండి? దారిన పోయే దరిద్రానికి 15 లక్షలు ఇచ్చి పంపించారు కదండి. అదేంటే నువ్వే కదా వెళ్ళి సూట్ కేసు తీసుకురాపు అన్నావు. పిల్లలన్నప్పుడు అంతేనండి, చెప్తారు, నచ్చకపోతే తంతారు కూడా.